అందరూ అనలేను కానీ కొంతమంది మాత్రం గ్యారెంటీగా నా అభిమానులు, మన శిష్యులే, మన అసోసియేషన్ వాళ్ళే. ఎస్కేఎన్ కానివ్వండి, సాయి రాజేష్, అలాగే ఈనాటి బర్త్డే బాయ్ రవి వర్మ డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా కిరణ్ అబ్బవరం, తాను ఇక్కడ లేరు, స్వర్గస్థులైనాడు, ఆయన బ్రదర్. ఆయన అసలైన నా అభిమాని, ఇతను పవన్ కళ్యాణ్ అభిమాని. సో ఇంతమంది యంగ్స్టర్స్ అభిమానులుగా ఉన్నారు, కానీ నా అభిమాన పాత్రుడు మనీష్ శర్మ, నాకు మరో తమ్ముడు. మా ఇద్దరి యొక్క జర్నీ అత్యద్భుతమైన మ్యాజికల్ మ్యూజికల్ జర్నీ. తను తర్వాత అనంత శ్రీరామ్, అలాంటి అనంత శ్రీరామ్, ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పగలను. వీళ్ళందరితోటి నాకున్న అసోసియేషన్ కానివ్వండి, వాళ్ళు నా మీద పెంచుకున్న ప్రేమ కానివ్వండి, ఆ అభిమానం ఈ రోజున ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడేలా చేసింది. కాబట్టి నన్ను ఆహ్వానించినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే నా అభిమానులు అంటే ఇష్టపడతాను, కానీ అభిమానులు పైకి వస్తే కనుక నా ప్రాణప్రదంగా చూసుకుంటాను. నేను ప్రతి ఒక్కరికి చెప్పేదంటే, అభిమానం కనబరుస్తూ ప్రేమ చూపించారు అంటే అందులో నేను విశేషం ఫీల్ అవను, కానీ నా అభిమానులు ప్రయోజకులు అయ్యారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని, నన్ను స్ఫూర్తిగా తీసుకుని, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సమాజం, వాళ్ళ ఇంట్లోని పెద్దలు అందరూ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా స్థాయికి ఎదిగారంటే అది నాకు నిజమైనటువంటి మీరు చూపించే ప్రేమ. అలాంటి తమ్ముళ్ళు కనుక, అలాంటి సోదరీమణులు కనుక ఉండుంటే వాళ్ళని చూసి ఎప్పుడు నేను పరవశించిపోతుంటాను. కేఎన్ గురించి చెప్పాల్సి వస్తే, ఒక ఫ్యాన్ బాయ్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రోజున హైదరాబాద్కి రావడం జరిగింది. వచ్చిన వాడు ఎలా పైకి రావాలనే దాని మీద ఆ తపనలో నుంచి ఒక పిఆర్గా, ఒక జర్నలిస్టుగా తను స్టార్ట్ చేసి సినిమాలతోటి అసోసియేట్ అయ్యి తనకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడి నుంచి ఒక నిర్మాతగా గీతార్స్తో పాటు తను కూడా ట్రావెల్ చేస్తూ అక్కడి నుంచి తను ఇండివిజువల్గా ఒక నిర్మాతగా ఈ రోజున బోల్డ్ అని సినిమాలు చేసి అన్నిటి కూడా సక్సెస్ఫుల్ ఒక నిర్మాతగా తను ఎదిగాడు. ఆ రకంగా తనకంటే ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు. తనకు తోడుగా జతగా మరొక వ్యక్తి, మరొక అభిమాని, అతను సాయి రాజేష్. సాయి రాజేష్ కూడా అదేవిధంగా ఈ ఇండస్ట్రీకి వచ్చి తనకున్న టాలెంట్ తోటి, రైటింగ్ కెపాసిటీ తోటి, డైరెక్షన్ క్యాపబిలిటీ తోటి ఒక ఎస్కేన్తో చేరి తను కూడా ఒక నిర్మాతగా ఎదగాలని ప్రయత్నం చేసి ఆ సక్సెస్ అయ్యి ఈ రోజున తనకంటూ కొన్ని సినిమాలను తీసి ఏకంగా ఆ సినిమాలను ప్రజాదరణ పొందడమే కాకుండా సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ పొంది నా అభిమానంలో తలమానికంగా అయ్యేటంటే కనుక మనస్ఫూర్తిగా సాయి రాజేష్ని మనస్ఫూర్తిగా, అండ్ తను ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళకంటే ఒక స్థానం ఏర్పరచుకున్నారంటే కనుక వీళ్ళందరూ కూడాను చాలా సాదాసీదా కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆర్థికంగా మామూలు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ఒక సాధారణ జీవితం గడుపుతున్న వాళ్ళు. కానీ వీళ్ళు కనే కలలు మాత్రం అసాధారణం. అది వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీరందరూ కూడా కలలు కనండి, రాత్రిపూట కాదు, పగలు కనండి, కలలు కనండి. మీరు పగల కలల్ని, దాన్ని విజువల్గా మీరు ఊహించుకుంటూ ఉండండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో మీ యొక్క రంగాల్లో కానివ్వండి, భవిష్యత్తులో అది అవ్వటం కోసంగా నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా అయి తీరుతారండి. నేను అవలా ఎస్కేన్ అవటంలా, సాయి రాజేష్ అవలా, రవివర్మ అవట్లా, ఇలా ప్రతి ఒక్కడు కూడా అవుతారు, అవ్వకుండా పోరు. అండ్ ఎక్కడ అవ్వలేదు అంటే కనుక అదేదో మనకు దురదృష్టం, మనకు కలిసి రాలేదు, మనకు బాగుండలేదు అని అనుకోవడం అన్నది ఎస్కేపిజం. మనం ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి కంఫర్టబుల్ జోన్ అంటాం. నేను సోంబేరి అనే మాట మాట్లాడను, కానీ ఆ కంఫర్టబుల్ జోన్ వదిలేయాలి. మనం కష్టానికి ఎదురొడ్డాలి, ముందుకు వెళ్ళాలి, ఎదురీదాలి.
అవకాశాలు దానంతరం వస్తాయి. అవకాశాల కోసం వచ్చి రాగానే దాన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. ఇవన్నిటిని అధిగమించేలాగా మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయో వాటిని మన స్టెప్పింగ్ స్టోన్స్గా పెట్టుకోవాలని ఈరోజు నేను చెప్పే కొత్త మాట కాదు, ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ నా అభిమానులకు ఇది మరొకసారి గుర్తు చేయాలి, మరొకసారి మననం చేయాలనే తాపత్రయంతో చెప్తున్న మాట ఇది. చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఎవ్వరూ ఇది ఒకే, కానీ ఖచ్చితంగా మీరు సద్వినియోగపరుచుకోవాలి. ముఖ్యంగా మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు గర్వం చెందేలాగా ఉండాలి. నేను ఈ మధ్య అదే నేను నిజంగా అలాంటి గర్వాన్ని అనుభవిస్తూ, అలాంటి పితృోత్సాహాన్ని అనుభవిస్తూ నేను అంటున్న మాట, మీ తల్లిదండ్రులకు ఉండదా వాళ్ళకు కూడా పితృోత్సాహం ఇవ్వాలని? మీ అమ్మ ఆనందపడాలి, మీకు అందరికీ ఉండదా? ఉండాలంటే మీరు ఏమి ఇవ్వాలి ప్రతిగా? వాళ్ళు మీకు జన్మనిచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిగా వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వగలిగితే కనుక మీ జన్మ సార్థకమైనట్లే. కాబట్టి ఏది దుర్యోగం చేసుకోవద్దు. అలాగని ఈ రోజున నా మాటలకి మీరు ఇన్స్పైర్ అయ్యి సినిమా ఇండస్ట్రీకే రావాలనుకోవద్దు బాబు. మీరు యొక్క వేరు ప్రొఫెషనల్స్కి మీరు వెళ్ళాలని, అక్కడ రాణించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి జీవితం సద్వినియోగపరచుకోండి. దీనికి ఏమి కొంతమందికే రాసి ఉంటుంది, మనం అవ్వలేము అనుకోకర్లా. ఎందుకంటే నేను రామారావు గారు, మహానటులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు అండ్ కృష్ణరాజు గారు, ఇంకా తర్వాత స్థాయిలో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు, ఇంతమంది ఉద్దండులు, ఇంతమంది స్టార్ స్టడెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఏ ధైర్యంతో వచ్చానో నాకు తెలియదు. కానీ రాణిస్తాను, ఇక్కడ మెప్పిస్తాను, ఒప్పిస్తాను, నాకంటూ ఒక స్థానం ఏర్పరచుకుంటాను, నాకంటూ ఒక పేజీ లిఖించుకుంటాను అని అనుకున్నాను. ఇక్కడ ఆ నమ్మకంతో వచ్చాను. వాళ్ళకంటే ప్రత్యేకంగా నేను ఇవ్వగలను, నేనేమి క్యాటర్ చేయగలను, ఏమి ఇచ్చి వాళ్ళు మెప్పించగలను, ఎలా కూర్చోబెట్టగలను థియేటర్లో, ఇవన్నీ ఆలోచించి నా ప్రత్యేకతని మీకు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు కూడా వ్యత్యాసంగా ఉన్నాడే అని వాళ్ళు ఆ రకంగా మీరు నన్ను ఆదరించడం జరిగింది, హక్కును చేర్చుకోవడం జరిగింది. మీ ప్రేమకు నేను దాసును అవ్వగలిగాను. ఈ రోజున ఈ మాట ఎందుకు అంటున్నానంటే, అదే ఇదిలో, అదే దారిలో ఈ రోజున కిరణ్ అబ్బవరం కూడా మన నెక్స్ట్ డోర్ బాయ్ లాగా ఉంటాడు. సో ఇది ఒక్కడికే, ఇది సొంతం కాదు, ఇది ప్రతి ఒక్కడికి కావాల్సినటువంటి అవకాశాలు ఇచ్చే కళామ తల్లి సినిమా ఇండస్ట్రీ. ఎక్కడో రాయచోటిలో పుట్టాడు, ఇంత దూరం ఏం వెళ్తావులే, మహా అయితే తిరుపతి దాకా వెళ్ళి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆ తర్వాత అన్నాను పిలుస్తాడు రామ్ చరణ్ సినిమాలు, ఇవి కదా అనుకున్నాడు. అలా అనుకోలేదు. నేను ఎందుకు కాకూడదు, నేను అలా ఎంతోమంది కిరణ్ అబ్బవరాలకి నేను ఎందుకు ఇన్స్పిరేషన్ కాకూడదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఈ స్థాయికి వచ్చాడు. చేసినటువంటి 4-5 సినిమాలు కూడా మంచి హిట్స్ అందుకున్నాడు, మీ ఆదరణ పొందగలిగాడు. ఇప్పుడు ఇదిగో ఈ యొక్క చెన్నై లవ్ స్టోరీ చేసి ఖచ్చితంగా దీని ద్వారా కూడా మీ యొక్క ప్రేమాభిమానాలు పొందుతాడు. కిరణ్ అబ్బవరం లాంటి వ్యక్తులు రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ కావాలి, కొత్త బ్లడ్ ఈ యొక్క పరిశ్రమలో ఉండాలి, రావాలి. అప్పుడే ఈ పరిశ్రమ ముందుకి కొనసాగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇది. సో నాలాంటి వాళ్ళు ఉన్నాం, కొంచెం ఏదో వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాం, కానీ కొత్త బ్లడ్ రావాలని మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. అందులో ఈ రోజున కిరణ్ అబ్బవరం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, కానీ మరింత ఉన్నత స్థాయికి చేరాలని, ఈ సినిమా కూడా తనకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఒక తమ్ముడు, ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా నేను కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీస్సులు అందజేస్తున్నాను. ప్లీజ్, గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది అనంత శ్రీరామ్, దాంట్లోనూ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా, ఇందులోనూ సింగిల్ కార్డ్. అతడు అందులో రాసినటువంటి లిరిక్స్ గురించి ఇప్పుడు ప్రస్తావించకూడదు, అది అద్భుతం, పక్కన పెట్టేస్తే. మరి ఇందులో ఇంకా పాటలు వినలేదు, కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా చాలా బాగా రాశాడని చెప్పేసి. అండ్ అతను కూడా 2-3 దిశలుగా చెరిగిపోతున్నాడని విన్నాను. చెలరేగొడతాడు టీవీ షోలో కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ అవుట్ఫిట్స్ కానివ్వండి. అనంత్ ఏంటయ్యా ఇలాగానో, నేనే టీవీ చూస్తూ ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చాను. అండ్ తను కూడా అద్భుతంగా, అంటే చాలా చక్కటి వక్త,
అద్భుతమైనటువంటి పెన్ను ఇది ఉంది, ఎఫిషియన్సీ. ఆఫ్ కోర్స్ నా సినిమాలు ఎన్నో చేసాడు, రాశాడు. అండ్ ఆ రకమైనటువంటి అనంత్ శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా ఆ రోజున అభినందనలు తెలియజేయలేదు, ప్రత్యక్షంగా సభాముఖంగా ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపి ముందస్తుగా నేను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దిగ్దర్శకుల వరకు కూడాను, ఎంతమంది నిర్మాతల వరకు కూడా అందరూ కూడా కారణమే. కానీ నేను అలరించడానికి, నేను మీ చేత డ్యాన్సులు వేయించడానికి, నేను నాలో ఉండే ఆ డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవడానికి ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్గా నిలబడింది ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ రకంగా ఒకటా రెండా ఎన్ని సినిమాలని నా ఒళ్ళు హోనమైపోయేలాగా, నా కోసాలు కదిలిపోయేలాగా, ఇంకా నా చేత నువ్వా నేనా అనిపించేలాగా మ్యూజిక్ని అందించేటువంటి మనీష్ శర్మ గురించి కూడా నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు కలగలేదు. కానీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను. వాళ్ళకి నేను ఎప్పుడు ప్రేమ అందిస్తూనే ఉంటాను, ప్రేమ అందిపుచ్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి, మణి మై బ్రదర్, లవ్ యూ సో మచ్. మీ అందరి మూలంగా నేను ఎంతో కొంత తెర ముందు కనబడుతాను. తెర వెనక మీరు పడ్డ కృషి కానీ, మీరు చేసినటువంటి శ్రమ అది మర్చిపోలేను. దానికి నిలువెల్లా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. నేను ఎన్నోసార్లు నేను ఇప్పుడు ఈ మ్యూజిక్ ఇచ్చాను, అనయా నువ్వు చూడు, ఇంక నీకు శ్రమ వస్తుందేమో కానీ తిట్టుకోవు, కానీ నువ్వు అలా చేయాలన్న ఊహలతో ముందస్తుగా నేను ఇక్కడ మ్యూజిక్ ఇచ్చాను అంటే, ఏం మ్యూజిక్ ఇచ్చాడు అన్ని సినిమాలు ఒకటో. వావ్. So